హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాక్ ట్యూటోరియల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ వెల్ఫేర్లో డిఎల్ అలాట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్లో నిన్న ఈవినింగ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే ఆఫ్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అయితే జరిగింది. వాళ్ళకి కూడా అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది మిడ్ నైట్ కాదు, మార్నింగ్ వరకు కూడా అయిందండి కౌన్సిలింగ్. సో వాళ్ళు కూడా కొంతమంది ఈరోజు జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి కూడా విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. సో నెక్స్ట్ సొసైటీస్లో అప్డేట్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో కంటెంట్ అండి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ట్రైబల్ వెల్ఫేర్ అండి. ట్రైబల్ వెల్ఫేర్లో యాక్చువల్గా నిన్న వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి జేఎల్ అండ్ డిఎల్కి అన్నారు, కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల జేఎల్ వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఏం చెప్పారంటే ఈరోజు 12కి స్టార్ట్ అవుతాయని చెప్పారు, కానీ మళ్ళీ మెసేజ్ రావడం జరిగిందండి. 12కి కాదు, 2 o'clockకి జేఎల్కి న్యూ రిక్రూటీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ డిగ్రీ లెక్చరర్స్ కూడా వెబ్ ఆప్షన్స్ నిన్న పెట్టుకున్నారు. కొంతమందివి సబ్మిట్ కాలేదు. అలాంటి వాళ్ళకి మళ్ళీ సొసైటీ నుంచి కాల్ వస్తుందండి. మీరు ఒకవేళ చెక్ చేసుకోండి. మళ్ళీ మీకు వచ్చిన మెసేజ్ త్రూ, అంటే మీకు 3 days బ్యాక్ ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ త్రూ లాగిన్ అవ్వండి. ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తే సబ్మిట్ అయినట్టండి, లేదైతే మీరు కనుక మళ్ళీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. జనరల్గా అయితే కాల్స్ వస్తున్నాయంట. జేఎల్ కూడా మెసేజెస్ వచ్చాయండి 2 o'clockకి లాగిన్ అవ్వమని. ఒకవేళ లాగిన్ కాకుండా అఫీషియల్ వెబ్సైట్ టీజీటీడబ్ల్యూ గురుకులంకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ న్యూస్ కూడా ఫ్లాష్ అవుతుంది 2 o'clockకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయని. ఇదండి ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ అండి. బీసీ వెల్ఫేర్లో డిఎల్స్కి 4 days బ్యాక్ వెబ్ కౌన్సిలింగ్, ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అనేది జరిగింది. సో ఈరోజు వాళ్ళకి ప్లేసెస్ అలాట్ అయినవి. ఆర్డర్ కాపీ అనేది ఆన్లైన్ త్రూనే డౌన్లోడ్ చేసుకోవాలి. మీ మొబైల్స్కి ఒక లింక్ వచ్చింది. త్రూ దట్ లింక్ మనము ఆర్డర్ కాపీని ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఉండింది ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే మొత్తంగా దాంట్లో ఇచ్చారు. నెక్స్ట్ మేబీ రేపు హాలిడే ఉంది, రేపు ఈవినింగ్ లేదా ఎల్లుండి వరకు జేఎల్ది ఆర్డర్ కాపీ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇది కంప్లీట్ అయ్యాక మేబీ పీజీటీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వస్తే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా జేఎల్ రావచ్చు, ఎందుకంటే వాళ్ళది కూడా వెబ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి 3 days అవుతుంది. ఇది అయిపోయాక పీజీటీ స్టార్ట్ అవుతుంది. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టీజీటీ స్టార్ట్ అవుతుంది. మైనార్టీ సొసైటీకి వచ్చేసరికి అయితే వాళ్ళకి ఇప్పుడు సీనియర్స్కి ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ నడుస్తుంది. 18th నుంచి జూనియర్స్కి అంటే న్యూ రిక్రూటీస్కి వెబ్ ఆప్షన్స్ కల్పించడం జరుగుతుందండి. సో అన్ని సొసైటీస్ వర్క్ చేస్తున్నవి ఏంటి అంటే న్యూ రిక్రూటీస్కి వెబ్ అలాట్మెంట్ ఇచ్చేయాలి అనేది బై 25th అన్ని సొసైటీస్ అన్ని క్యాడర్స్ అనేవి. నెక్స్ట్ చాలామంది టెన్షన్ పడే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు అలాట్మెంట్స్ జరిగినాయి, మనం రిపోర్ట్ చేయాలి కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ గురించి అండ్ 1 lakh బాండ్ గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మాత్రం ముందే తీసుకెళ్లాల్సి ఉంటుందండి. అది మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ ఏంటి అంటే మనకు నియర్ బై స్టేషనరీలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఉన్న నియర్ బై స్టేషనరీ నుంచి మనం ఆ ఫామ్ని కలెక్ట్ చేసి ఫిల్ చేసి గవర్నమెంట్ డాక్టర్ సిగ్నేచర్ అయితే తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు బాండ్, 1 lakh rupees బాండ్ మనము జాయిన్ అయ్యేటప్పుడే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. జాయిన్ అయ్యాక కూడా సబ్మిట్ చేయొచ్చు. ఏంటంటే చాలామంది అడిగేది 1 lakh rupees పే చేయాలా అని అడుగుతున్నారు. నో అండి, 1 lakh పే చేయాల్సిన అవసరం లేదు. మనం అక్కడ ష్యూరిటీ ఇస్తున్నాము. మన ప్రొబేషన్ డిక్లేర్ అయ్యే వరకు అంటే 2 years వరకు మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా జాబ్ వదిలేస్తే మనం ఆ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది తప్ప ఇప్పుడే మనల్ని అమౌంట్ పే చేయమని అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేసు చెప్తా వినండి. ఇప్పుడు చాలామంది జేఎల్ డిఎల్ రాసిన వాళ్ళు జనరల్ జేఎల్లో కూడా ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళకి జనరల్ జేఎల్ కనుక వస్తే వాళ్ళు ఆ అమౌంట్ని పే చేసి అక్కడి నుంచి విత్డ్రా కావాల్సి వస్తుంది. ఎందుకంటే మనం 1 lakh బాండ్ తీసుకోవడానికి రీజన్ అదే. ఇంత ప్రాసెస్ చేసి రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మధ్యలో జాబ్ వదిలేస్తే కనుక మనం ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడే అమౌంట్ పే చేయమని అయితే ఎవరు అడగరండి. సో బాండ్ మనము జాయిన్ అయ్యాక కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇంకొకటి ప్రాపర్టీ స్టేట్మెంట్ అని కూడా మనకు మెన్షన్ చేశారు. ప్రాపర్టీ స్టేట్మెంట్ ఫామ్స్ కూడా ఉన్నవి, కానీ అవి మనం జాయిన్ అయ్యాక చూసుకోవచ్చు. అవన్నీ ఫస్ట్ అయితే మనం ఆలోచించాల్సింది జాయినింగ్ గురించి, ప్లేసెస్ గురించి.
ఇంకొకటి ఏంటంటే 60 days టైం ఇస్తారు జాయిన్ కావడానికి. మరి మనము లాస్ట్ డే వరకు జాయిన్ కావాలా, లేదా ఫస్ట్ డేనే ఆర్డర్స్ ఇవ్వగానే వెళ్ళి జాయిన్ కావాలా, సీనియారిటీ లాస్ అవుతామా, నెక్స్ట్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్కి ఇబ్బంది అవుతుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గురుకులంలో స్టేషన్ సీనియారిటీ అనేది ఉంటుంది. సపోజ్ ఒక కాలేజ్కి 4 మెంబర్ ఫ్యాకల్టీ అలాట్ అయినారు. దాంట్లో ఎవరైతే ఫస్ట్ వచ్చి రిపోర్ట్ చేస్తారో వాళ్ళు ఆ స్టేషన్కి సీనియర్ అవుతారు. ఓకేనా, 10 minutes డిఫరెన్స్ ఉన్నా కానీ అది స్టేషన్ సీనియారిటీ అవుతుంది తప్ప దీని ఎఫెక్ట్ అనేది ప్రమోషన్స్ మీద ఫ్యూచర్లో ఉండదు. ఎందుకంటే గురుకులంలో మనకు ప్రమోషన్స్ ఏవైనా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, రిమైనింగ్ ఏ సీనియారిటీ చూస్తారంటే మన ర్యాంకే మన సీనియారిటీ అవుతుందండి. రిమెంబర్ దిస్, మనకు వచ్చిన మార్క్స్, మనకు వచ్చిన ర్యాంక్ అనేది సీనియారిటీ అవుతుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ ఫర్దర్గా ప్రమోషన్స్ మీద ఉండదు. సో చాలామంది డిఎస్సి ఉంది దాని తర్వాత జాయిన్ కావచ్చు అని అడుగుతున్నారు. సో దట్ ఎఫెక్ట్స్ ఓన్లీ యువర్ స్టేషన్ సీనియారిటీ. మీరు ఆ కాలేజ్కి సీనియర్ అవ్వరు. ఎవరైతే ఫస్ట్ రిపోర్ట్ చేస్తారో వాళ్ళు సీనియర్ అవుతారు. మరి స్టేషన్ సీనియారిటీ అనేది దేనికి పనికి వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ వైస్ ప్రిన్సిపల్ ఆల్రెడీ అక్కడ వైస్ ప్రిన్సిపల్ ఉంటే నో ఇష్యూ, నెక్స్ట్ టైం వైస్ ప్రిన్సిపల్ని సెలెక్ట్ చేయాలనుకోండి, స్టేషన్ సీనియర్ నుంచి వస్తారు. ఫస్ట్ స్టేషన్ సీనియర్ ఎవరున్నారో ఫస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకే వస్తుంది. వాళ్ళు ఓకే అయితే వాళ్ళకి ఇస్తాము, లేదంటే దాని తర్వాత సీనియర్ ఎవరున్నారనే దానికి. కానీ మొత్తానికైతే ఎఫెక్ట్ పడదు. మన కన్వీనియంట్ని బట్టి మనము ఫస్ట్ జాయిన్ కావచ్చు, లేదా ఇంకేమన్నా ఆలోచనలు ఉంటే ఆలోచించుకొని కూడా జాయిన్ కావచ్చు. డిఎస్సి ఉంటే లేట్గా జాయిన్ కావచ్చు, లేదు కొంతమంది జాయిన్ అవ్వగానే లీవ్స్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు అండి. కాకపోతే మనకు సర్వీస్లో ఎన్ని లీవ్స్ ఉన్నాయో ఆ లీవ్స్ కింద కౌంట్ అయిపోతాయి ఇవి. ఓకేనా అండి, ఇది వచ్చేసి మన జాయినింగ్ గురించి. సో ఇంకొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు అండ్ పెట్టుకోబోయే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనకు అలాట్మెంట్ అనేది మార్క్స్ బేస్ మీద అంటే ర్యాంక్ బేస్ మీద జరుగుతుందా లేదా రోస్టర్ బేస్ మీద జరుగుతుందా అనేది. అంటే ప్లేస్ అలాట్మెంట్ అయితే బేస్డ్ ఆన్ మార్క్స్ అండ్ ర్యాంక్ అండి. మనకు జాబ్ వచ్చేంత వరకే రోస్టర్ పాయింట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మీ సీట్ అలాట్మెంట్ అనేది ఇప్పుడు ఒకవేళ సేమ్ 3rd ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ 5th ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ ఒకే ప్లేస్ని పెట్టుకున్నారనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోస్టర్ పాయింట్, అక్కడ రోస్టర్ పాయింట్ చూడడం జరగదు. ఎవరైతే మంచి ర్యాంక్ ఉండే, ఇప్పుడు 3rd ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కి ఆ ప్లేస్ వెళ్తుంది. నెక్స్ట్ 5th ప్లేస్ ఉన్న క్యాండిడేట్ సెకండ్ ఆప్షన్ కింద ఏ ప్లేస్ పెట్టుకున్నారో వాళ్ళకి అదైతే అలాట్ చేయడం జరుగుతుంది. సో అపాయింట్మెంట్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్, అంటే ప్లేస్ అనేది ప్యూర్లీ మెరిట్ మీద ఇస్తారు. ఓకేనా, ఇవండి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.